ఇవాళ జాతీయ స్థాయి అన్ని పత్రికల్లో కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన వార్తలు వచ్చినాయి. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి కవిత అరెస్టు తర్వాత వారంలో లోపే కేజ్రీవాల్ అరెస్టు జరిగింది. మరి ఈ కేసు కన్క్లూజన్కి వచ్చినట్లయినా ఈ కేసు విషయంలో ఏం జరుగుతున్నది, దీని ముగింపు ఎట్లా ఉండబోతున్నది ఇత్యాది విషయాల గురించి మనం మాట్లాడడం మన దగ్గర హైకోర్టు అడ్వకేట్ జనార్దన్ గారు ఉన్నారు. సార్ జనార్దన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ వారం లోపలనే కవిత అరెస్టు, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు. ఒకవైపున సుప్రీంకోర్టులో కవిత ఒక పిటిషన్ కూడా వేసి ఉన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎట్లా స్పందించే అవకాశం ఉన్నది? ఇది ఈ మద్యం కుంభకోణం అనేది ధనాన్ని లూటీ చేసే విధంగా ఈ స్కామ్ జరిగింది. దీంట్లో మద్యం వ్యాపారులకు లాభం కలిగించి ప్రజాధనానికి ఏ విధంగా గండికొట్టారనేది స్కెచ్ లో భాగంగా మా కల్వకుంట్ల కవిత గారు కానీ ఢిల్లీ ఏదైతే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు దీంట్లో అవినీతికి పాల్పడడం జరిగింది. దీంట్లో కవిత గారు ఆశిస్తున్నట్టుగా మాకు తెలిసి ఏం రిలీఫ్ లభించదు. ఎందుకంటే ఇది ప్రజాధనం లూటీకి సంబంధించిన ఇది కాబట్టి. అదే విధంగా గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు మనీష్ సిసోడియా గానీ కొంతమంది మినిస్టర్లు వాళ్ళకే బెయిల్ రాని పరిస్థితి ఉంది. ఈ రోజు కవితకు అంత ఈజీగా బెయిల్ వస్తాయని మేము ఎట్టి పరిస్థితుల్లో నమ్మం. ఎందుకంటే దీంట్లో మెయిన్ గా కింగ్ పిన్ అయినటువంటి కవిత గారే దీంట్లో ప్రధాన సూత్రధారి. వీళ్ళు ఇక్కడి నుంచి ఆపరేట్ చేసి ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలందరికీ ఏదైతే పంజాబ్ లో ఎలక్షన్స్ కు డబ్బులు సమకూర్చి తద్వారా లాభం పొందాలనే ప్రయత్నాలకు చేసిందే ఇక్కడ టిఆర్ఎస్ అధినేత యొక్క కూతురు కల్వకుంట్ల కవిత గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఏదైతే కేజ్రీవాల్ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా గతంలోనే హైకోర్టు ఆశ్రయించినప్పుడు దీంట్లో ఇన్వెస్టిగేషన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దీంట్లో మేము ముందే మీకు అరెస్ట్ చేయదనే ఆర్డర్ ఇవ్వలేమని చెప్పి హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈడీ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా గతంలో మనీష్ సిసోడియాకు బెయిల్ విషయంలో ఎన్నిసార్లు అప్రోచ్ అయినప్పటికీ కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు బెయిల్ రిజెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఆయన కొంత ప్రొటెక్షన్ ఉంటుండొచ్చు కానీ బట్ ఆయనకు ఇమ్మీడియట్ గా వదిలే అవకాశాలు ఉండవని మేము భావిస్తాం. కానీ కూడా జైలు నుంచి ఆయన పరిపాలన నిర్వహిస్తారు, విధులు నిర్వహిస్తారని చెప్పి ఆపు నేతలు అంటున్నారు. మరి జైల్లో ఉన్నవారు లేదా కస్టడీలో ఉన్నవారు ముఖ్యమంత్రి బాధ్యత నిర్వహించడానికి అవకాశం ఉంటుందా? చట్టం అనుమతిస్తుందా? అయితే దాంట్లో ఏదైతే ఇప్పుడు ఇది కేవలం నేర ఆరోపణ మాత్రమే. ఇది మామూలుగా ఇంతకుముందు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షలు పడ్డ వాళ్ళు 3 years శిక్ష ఏదైనా కోర్టు నిర్ధారించినప్పుడు వాళ్ళకు ఇప్పుడు గతంలో రాహుల్ గాంధీ పదవి పోయడం జరిగింది. ఇటువంటి సందర్భాలు హైకోర్టులో స్టే ఇస్తే తప్ప వాళ్ళ కన్విక్షన్ అయిన సందర్భాల్లో వాళ్ళ పదవులు పోతాయి. అయితే ఈయన విషయంలో కేవలం ఇది నేరారోపణ మాత్రమే కాబట్టి చట్టంలో ఒకవేళ నేరారోపణ ఉన్నంత మాత్రాన ఆయన పదవి రిజైన్ చేయాలనే ఎక్కడ కూడా నిబంధన లేదు. ఆయన ఈవెన్ జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగింది. బట్ మనకున్న కస్టమ్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఒక జైల్లో నిందితుడిగా ఉన్నాడు రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది ఒక సాంప్రదాయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం ఉంటది. ఆయన సంబంధించిన నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ లకు వాళ్ళు అప్పగిస్తారు. అది సాంప్రదాయం తప్ప చట్టపరంగా ఎక్కడ కూడా ఆయన పరిపాలన చేయొద్దు అనేది ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మినిస్టర్లు కానీ కొంతమంది ఎమ్మెల్యేస్ ఎంపీస్ చాలా మంది నేరారోపణలో జైలు పోయి వస్తూ ఉంటారు. అయినంత మాత్రాన వాళ్ళు రిజైన్ చేయట్లేదు. కేవలం అది సాంప్రదాయం, అది పద్ధతి కాదు కాబట్టి వాళ్ళు రిజైన్ చేస్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేరారోపణలు జైలుకు పోయినప్పుడు ఆయన జైలు నుంచి పరిపాలిస్తాం అనేది అది ఎవరు కూడా మెచ్చరు. కాబట్టి ఆయన ఒకవేళ కనుక జైలుకు అరెస్ట్ అయితే జ్యుడిషియల్ రిమాండ్ పోతే రాజీనామా చేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఆయనకు ఉంటుంది. కానీ ఇక్కడ నిన్న సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. మనీష్ సిసోడియా అంశాన్ని కూడా ప్రస్తావించినందులో ఈడీ అరెస్టు చేసిన వారు లేదా అదుపులోకి తీసుకున్న వారు బెయిల్ కోసమై దరఖాస్తు చేసుకున్నా సరే కౌంటర్ అఫిడవిట్లు ఈడీ చేస్తూ ఉన్నది, వారిని అడ్డుకుని అంటే బయటికి రాకుండా అడ్డుకుంటూ ఉన్నది. మొత్తం విచారణ పూర్తయ్యేంత వరకు ఎవరిని అరెస్టు చేయకూడదు, వారు బయటనే ఉండాలని ఒక అభిప్రాయాన్ని సూత్రప్రాయంగా నిన్న సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. నిన్న చెప్పిన ఆ మాటలు ఇవాళ కేజ్రీవాల్ కవిత విషయంలో అప్లికబుల్ అవుతాయా కావా? అయితే కేసు టు కేసు డిఫరెంట్ ఉంటది. అయితే ఈ కేసులో ఏదైతే ఉందో దీంట్లో వాళ్ళు పవర్ లో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం వాళ్ళ మినిస్టర్ సంబంధించి వాళ్ళ పవర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ రికార్డ్స్ అన్ని
వాళ్ళు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి అరెస్ట్ ఈడీ వాళ్ళు అడుగుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు అడుగుతున్నారంటే వీళ్ళు పవర్లు ఉన్నారు. పవర్లు లేని విషయంలో అంటే సరే వాళ్ళ ప్రొటెక్షన్ కోర్టు కల్పించిన బాధ్యత, వీళ్ళు ట్యాంపరింగ్ చేసే అవకాశం క్లియర్ గా ఉంటాయి అక్కడ. కాబట్టి ఈడీ అరెస్ట్ అనేది మ్యాండేటరీ అంటే వాళ్ళు కస్టడీలో తీసుకుని వాళ్ళని ఇంటరాగేట్ చేయాలి. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయకుండా బయట ఉండి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాళ్ళ ఒక సంస్థకు అంత పెద్ద ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర పరిపాలన వాళ్ళకు అంత పెద్ద స్థాయిలో వాళ్ళని చేయడం అనేది, ట్యాంపరింగ్ చేయకుండా ఆపడం అనేది శక్తి సరిపోదు కాబట్టి వాళ్ళని అరెస్ట్ అనేది అడుగుతూ ఉన్నారు. కానీ మనీ లాండరింగ్ ఈ కేసులలో మొత్తం కేసు అంతా ఇది కొలిక్కి వచ్చినట్లు అనుకోవచ్చా? ఇప్పుడు దాదాపు దీంట్లో కింగ్ పిన్ అయినటువంటి కవిత గారు అరెస్ట్ కావడం, ఈ స్టార్ట్ అయిన ఈ కుంభకోణానికి సూత్రధారి అయినటువంటి మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఈమెతోటి అరెస్ట్ కావడం అనేది ఇది ఇనిషియల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు. ఎండింగ్ అనేది సీఎం పరిధిలో కేజ్రీవాల్ లా ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి అక్కడ వరకు. ఈ ఇద్దరు అరెస్ట్ అయితే దాదాపు ఎండ్ అయినట్టే. వీళ్ళిద్దరు అరెస్ట్ అయిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ వేస్తే దానికి ఫైనల్ రూప్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఇద్దరు అరెస్ట్ తర్వాతనే ఆ కేసుకు ఒక ఎండింగ్ అనేది వస్తుంది. అంటే బహుశా ఈ లోక్సభ ఎన్నికల ద్వారా దీనిపైన మనకు క్లారిటీ రావచ్చా? ఎస్, వాళ్ళ ఈ 2-3 months లో వాళ్ళ మొత్తం ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత నిజంగానే ఈ కేసులో లిక్కరు కేసులో జరిగింది ఏమిటి, జరగబోతున్నది ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా అంటే చట్టపరంగా ఏ సమస్యలు రాబోతున్నాయి, ఈ విచారణ పూర్తి కావడానికి ఎంత వ్యవధి పట్టే అవకాశం ఉన్నది ఇత్యాది విషయాలన్నీ కూడా హైకోర్టు సీనియర్ అడ్వకేటు జనార్దన్ గారితో మాట్లాడిన వారు చెప్పిన విషయాలు ఇవన్నీ.